ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. దీన్ని సీరియస్ గా మనసుకు తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. జై మహేష్మతి. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదనం. ఆ పలుకులలోని కమ్మదనం 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 ఎంత దూరం You know what time it is? Disco time. మీ ఇంట్లో ఎవరింట్లోనైనా ఎలుకలు ఉన్నాయా? ఉన్నాయక్క, ఓ 2 ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చి ఏమనేవంటే, దా నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి దా. సారీ రాంగ్ క్లిప్ ప్లే అయిపోయింది. యాక్చువల్ గా అవి వచ్చి ఏమనేవంటే, లోకమునందు ప్రభువా ఆమె అనేది. సరే, నేను అనిమల్ ఎవరినే కదా, పాపం ఏసఐ ఫ్యాన్స్ లో ఉన్నాయని యూట్యూబ్ లో ఒక మంచి ఏసఐ సాంగ్ ని దాని స్పీకర్ కనెక్ట్ చేసి ప్లే చేశా. పుట్టినరోజు పురిటి రోజు పురిటెంకల్ జాంచకన్ రో అంతే. నెక్స్ట్ రోజు నుంచి కనబడనే లేదు. ఏంట్రా బాబు అని చూస్తే మూర్ఛ రోగం వచ్చి చనిపోయింది ఒక మూలన. పిల్లికి కొంచెం చిన్న సైజు, చాలా పెద్దగా ఉండేది, చాలా 50+ అలా ఉండేదేమో. 50 అలా ఉన్నాయా? అన్ని ఉన్నాయంటే మీ ఇంట్లోకి అది రాలేదక్కయ్యో. వాటి ఇంటిని కబ్జా చేసి మీరుంటున్నారు అందులో. ఒక పని చేయండి, మీరు వెంటనే అక్కడ నుండి ఓపెన్ చేయైతే ఒక రోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈ రోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీలేదని చెప్పి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్. ఒక పిల్లి వచ్చి ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఆయన నిజమా అక్క? అయ్యో, ఈ లవంగంలో మ్యాజిక్ ట్రిక్ గురించి తెలియక నేను మీ అంకుల్ సాంగ్ పెట్టి పాపం ఆ 2 ఎలుకల్ని చంపి పారదొబ్బాని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఇంకేమైనా ఉన్నాయా అక్క ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ ఇంకా నీ దగ్గర? కుప్పలుగా. ఓహో, అయితే ఇంకొకటి చెప్పండి అక్కయ్య, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు సాంగ్ వినబడ్డ వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. ఓ వావ్, ఇదేదో బాగుంది. మా పక్కింట్లో కూడా ఒకటే డిస్టర్బెన్స్ అక్కయ్య. నేను ట్రై చేస్తా ఉండు, ఇదేదో బాగుంది. యుద్ధం యెహోవాది. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే. ఏంటి ఆపట్లేదు? ఇలా ఆపట్లేదు అక్కయ్యో. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి అందాం, అప్పుడు పేలిపోతుందేమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? యుద్ధం యెహోవాదే. ఏం లవంగంలో ట్రిక్ అక్కయ్యా ఇది? యేసు ప్రభు వాళ్ళ టీవీని పేల్చడం పక్కన పెట్టు. నేను యుద్ధం యెహోవాదే అన్నానా, వాడు టీవీ రిమోట్ ని తీసి అన్ను అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే, ఈయన పేరే ది ప్రవీణ్ పాస్టర్. వెరీ టాలెంటెడ్ పాస్టర్. నీకు కిడ్నీలో రాళ్ళుందా? నీకు చలికాలంలో చలేస్తుందా? నీకు ముక్కులో చీముడుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సో ఇది ఈయన గారి స్పెషాలిటీ. నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్ని, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉన్ని, ఒకటే మాట అంతే. దాని తర్వాత మీరు చేసిన యాక్టింగ్ కి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడమే. I bring in the name of Jesus. Touch. గట్టి చెప్పు. గట్టి చెప్పు కొట్టండి. హలో ప్రవీణ్ గారు, చూడండి ప్రవీణ్ గారు, ఇప్పుడు అంకుల్ కంఠం పనిచేయడం లేదు అన్నాడు కాబట్టి అక్కడ అదేదో పోసి పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేశారు. మరి ముట్టరాని చోట ఏదైనా పని చేయకపోతే ఎక్కడ పట్టుకుంటారు, ఎక్కడ పోస్తారు, తర్వాత అది పని చేస్తుందా లేదా అని ఎలా టెస్ట్ చేస్తారు అంటే మా ఫ్రెండ్ కి ఫైల్స్ ఉంది, అడగమన్నాడు అంత. రేపు మీరు మీటింగ్ వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్ళను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. ద్రాక్ష రసమా? ఏరా మనం కూడా వెళ్ళి తాగుదామా? రే, ఒకవైపు దేశంలో అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, రేపులు, మర్డర్లు జరుగుతున్నారా? ఇవన్నీ చూసి ఐఏఎస్ ప్రభు ఈయనకు చోట భీమ్లా మారిపోయే వరం ఇచ్చినా కూడా నమ్ముంటారా? ఇవన్నీ చూశాక కూడా దేవుడు ఈయనకి ఇచ్చిన వరం ఏంటి? నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చడమా? ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. నీదటలా అదంతా కాదు, వస్తావా రావా? నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వస్తావా రావా అంటావేంట్రా? అక్కడ తాత ద్రాక్ష రసం ఇస్తున్నాడు, పరిగెత్తరా ఫాస్ట్ గా, పరిగెత్తి.
నా పాల్పిటేషన్ హార్ట్ గుండె దడలో ఆ పల్స్ చెక్ చేసినప్పుడు నా పల్స్ రేట్ 143 ఉందండి. ఆ 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. ఇంకో 5 నిమిషాలు అదే పల్స్ రేట్ తో ఉంటే ఐ లవ్ యూ ఏంటక్కయ్యా, డైరెక్ట్ గా స్వర్గంలో దేవుడితో క్యాండిల్ నైట్ డిన్నర్ చేసి ఉండొచ్చు నువ్వు. నీకు పిచ్చి బాగా ఎక్కువైపోయింది అక్కయ్యో, నీకు వెంటనే ద్రాక్ష రసం తాగించేయాల్సిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆగు, ద్రాక్ష రసం తాతకు ఫోన్ చేస్తా ఆగు నువ్వు. హలో తాతయ్య గారు. ఊరి అమ్మ తాతకు చేయబోయి ప్రవీణ్ గారికి చేసేసా కదరా బాబు, తడుచుకొని సచ్చారా నాయన. ఇద్దరు పిల్లలు జాగ్రత్త అని చెప్పి అమ్మ చనిపోయింది. ఎప్పుడైతే నూనె ఆ ప్రార్థనలో నోట్లో పోసాడో ఎగ్జాక్ట్ 4 గంటలకి చనిపోయిన మా అమ్మ లేసుకొచ్చినది. ఈ తాత ఇచ్చిన ద్రాక్ష రసం పోసినట్టున్నాడు. ఇంత దరిద్రంగా ఉందేంటి అని ఆ చనిపోయిన ఆవిడ కూడా లేచి కూర్చునింది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు ఆంటీ, అది బాడీనా లేకపోతే రాళ్ళ క్వారీనా? 680 రాళ్ళు ఉండడం ఏంటంటీ? మళ్ళీ అది యూరినేషన్ లో వచ్చేసిందంట. బయటకు వచ్చిన రాళ్ళతో ఇల్లు కట్టుకునేసారా ఏంటి కొంపదీసి? ఊరే బాబు, వీళ్ళని ఇలానే వదిలేస్తే ప్రపంచంలో సముద్రాలంతా వీళ్ళ సో కాల్డ్ దేవుడు యూరినేషన్ చేయడం వల్ల క్రియేట్ అయిందంటారేమో. ఏ మాటగా మాట భయ్యా, వీళ్ళు కాలుతున్న నూనెలో వేసిన బొద్దింకల ఎగిరే టైంలో భలే యాక్టింగ్ చేస్తారు భయ్యా. దశావతారంలో కమలాసన్ కూడా ఎందుకు పనికిరాడు? కరుణామయునికి శుభాకాంక్షలు చెప్తాము. ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. ఆయన ఐ లవ్ యూ 2 అంటాడో లేకపోతే ఐ లవ్ యూ 3 అంటాడో తెలియదు కానీ పాట విన్న వెంటనే నీతో ఇలా మాత్రం ఖచ్చితంగా అంటాడు అంకుల్. దానికి అర్థం ఏంటంటే అంకుల్ మైక్ ని తీసి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసేయండి, ఎలా ఉందని కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటే అప్పటి వరకు థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.